దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు నా యొక్క వందనాలు. మరి కూడొచ్చిన ప్రతి బిడ్డలకు కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం విందాం, విశ్వసిద్దాం. మరి చక్కగా లూకాసు వార్త 10వ అధ్యాయము మనము అందులో కొన్ని విషయాలు మనం చూసుకుందామండి. లూకాసు వార్త 10వ అధ్యాయము మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకునే వారు ఉంటాం. ఎన్నో విషయాలు దేవుని యొక్క కృపను బట్టి మనం తెలుసుకున్నాం. 38వ వచనము మనం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనము. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ప్రార్థన చేద్దాం. ఈ యొక్క వాక్యం నిమిత్తం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతివైన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ లేఖనముతో మాతో ఏం మాట్లాడబోతున్నారు? వినగల చెవుల్ని, గ్రహించల హృదయాన్ని, అర్థం చేసుకున్న మనసుని, వివేచన జ్ఞానాత్మను దయచేయమని ఈ దీన మనవులు సమర్పణ చేసుకుంటే శ్వానామని అడుచున్నాం తండ్రి, ఆమేన్. కరెంట్ లేదు కాబట్టి కొంత మనం వాక్యము ధ్యానం చేసుకుందామండి. ఇక్కడ మార్తా మరియా గురించి చక్కటి వర్తమానము మనం చూస్తున్నాం. మార్తా మరియా గురించి వీళ్ళిద్దరూ ప్రభువుని ఎరిగిన యొక్క సహోదరులే. అయితే వీళ్ళిద్దరిలో వ్యత్యాసాలు మనం చూస్తున్నాం. అయితే అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. ఏ గ్రామము? బెతనియా గ్రామము. ఇది జెరూసలేముకు సుమారు 3 కిలోమీటర్ల దూరాన ఉంది యొక్క ప్రాంతం. అయితే ఆ ప్రాంతంలోకి ప్రభువు ప్రవేశించాడు. ఆ గ్రామంలో ఉన్నాడు. ఆ గ్రామంలోకి వచ్చిన తర్వాత మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుంది. మార్తా ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది. కానీ ప్రభు నా ఇంటికి వచ్చాడు అని ఆమె ప్రభువుని ఎందుకు పిలుచుకుంది? మరి ప్రభు దగ్గర కొంత బోధ వినాలి. మరి ఆయన ఆశ్చర్యమైన కార్యాలు, స్వస్థత కార్యాలు, పరలోక రాజ్య విషయాలు తెలుసుకోవాలి. కానీ ప్రభు వచ్చాడు నా ఇంటికనని ఆతిథ్యం ఇవ్వాలని ఆమె ఎన్నో పనులతో మరి కూడుకున్న వ్యక్తిగా ఉంది. పనులు చేస్తుంది. పనులు చేసుకోవడం మంచిదే, కానీ ఆడ వినవలసిన మరి బోధ అనేది ఆమె వినకుండా పనుల మీద తన మనసు పెట్టింది. దేని మీద పెట్టింది? పనుల మీద తన మనసు పెట్టింది. కానీ పనుల మీద మనసు పెట్టడం కన్నా బోధ మీద మనసు పెట్టాలని ఇక్కడ మనం గమనిస్తున్నామండి. ఈ ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఒక సహోదరి తన ఇంట చేర్చుకునింది. ఆమెకు మరియా అనే సహోదరి కూడా ఉన్నది. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుంది. ఈ యొక్క పిలిచిన ఒక సహోదరి, ఆ సహోదరి ఆ ఇంటికి పిలుచుకున్న వెంటనే ఆ ఇంటిలో మరొక సహోదరి ఉంది. పిలిచిన సహోదరి యొక్క చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, బంధువులు కావచ్చు కదా, ఆ యొక్క సహోదరి ఉంది. అయితే ఆమె పిలిచిన సహోదరి ఏమో ఇంట్లో పనులతో ఉంది. మరి ఆ ఇంటిలో ఉన్న వ్యక్తి ఏమో యేసు పాదముల యొద్ద కూర్చుంది. ఎవరి పాదముల యొద్ద? యేసు పాదముల యొద్ద. ఈరోజు మనం ఎంతమంది దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం కదా? ఎంతమంది దేవుని యొక్క సన్నిధిలో మనం వాక్యం వింటున్నాం గమనించాలి. ఎంతమంది దేవుని సన్నిధిలో మనము నిలుచుండి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా అన్నది కూడా గమనించాలి.
నిలుచున్నవారు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాడు. బండ మీద మరి సంఘాన్ని కట్టమన్నాడు కదా. క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కట్టమన్నాడు పేతురు. ఆయన బండ వర్షం వచ్చినా, వరద వచ్చినా, ఏదొచ్చినా కూడా, తుఫాను వచ్చినా కూడా పడిపోదు, అంత స్థిరంగా ఉంటుంది. క్రీస్తు అనే బండ మీద మనం నిలుచుండే వారంగా ఉండాలి. అంటే కూర్చున్న వారంగా ఉండాలి. ఆయన పాదములు ఎదుట మనము పోరాడే వారంగా ఉండాలి, ప్రార్థించే వారంగా ఉండాలి, వినే వారంగా ఉండాలి. కానీ వింటున్నామా లేదా కదా, ఆలోచన చేయాలి. మొన్నటి దినం మనకు గాలి తుఫాను లాగా ఎంత బీభత్సంగా నైట్లో గాలి వచ్చింది కదా. ఆ గాలి శబ్దం వింటుంటే భయం వేసింది కదా. ఏం జరుగుతుందో అని ఒక ఆలోచన. అసలు నిద్ర పట్టలేదు. ఒక సముద్రంలో శబ్దం ఎలా వస్తుందో ఆ రీతిగా గాలి అలాంటి శబ్దం వచ్చింది. ఆ రాత్రిలో కరెంటు లేదు ఒక పక్క కదా. మా చిన్నప్పుడు ఒక రోజులు గుర్తు చేసుకున్నా, నేను చిన్నప్పుడు రోజులు గుర్తు చేసుకున్నా. ఆ చిన్న వయసులో ఆ గాలి తుఫాన్లు, పెద్ద పెద్ద మానులు పడిపోయినాయి, ఇల్లులు పడిపోయినాయి. అలాంటి పరిస్థితి ఆ రోజులు గుర్తొచ్చాయి. ప్రభువా, ఎక్కడ చెట్లు పడిపోయినాయో, ఎక్కడ ఇల్లులు పడిపోయినాయో, చిన్న చిన్న గుడిసెలు, కాలువ కట్టల మీద ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి నేను ఎంతగానో ఆ సమయం రాత్రిలో దేవుని జ్ఞాపకం చేసుకున్నా. ప్రభువా సహాయం చేయి. ఎప్పుడు చూడని అంత గాలి, అంత శబ్దము ప్రభువా వింటున్నాం కదా. ఎప్పుడు దేవుడు వస్తాడో, ఎలా వస్తాడో, ఏ విధంగా వస్తాడో తెలియదు. ఆయన స్వరము వినాలి, ఆయన వాక్యము వినాలి, ఆయన పాద సన్నిధిలో మనం కూర్చుండే వారంగా ఉండాలి, ఆయన బోధలో మనం నిలుచుండే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి కదా. ఎక్కడ మనం కూర్చుంటున్నాం, ఎక్కడ మనం వింటున్నాం? ఇద్దరి సహోదరులు, మరి అందులో ఒక సహోదరి యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. పిలిచింది నేను కాదా? మరి పని చేయకుండా వచ్చిన వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వాలి, భోజనం పెట్టాలి కదా అని చెప్పి ఆ యొక్క సహోదరి వంటి మార్త ఏమి విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడుతుంది. తొందరపడి కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. అందుకే మాట్లాడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలని పత్రికలో మాట్లాడుతున్నాను. వాక్యం వినాలి, తొందరపడి వినాలి, మాట్లాడుటకు నిదానించాలి. ఈ యొక్క సహోదరి కూడా, మార్త కూడా ఏం చేస్తుందనంటే తొందరపడి అంటుంది. అక్కడ 40వ వచనంలో మరియా పాదముల యొద్ద, యేసు పాదముల యొద్ద కూర్చుని బోధ వింటుంది. మార్త మాత్రం విస్తారమైన పనులు పెట్టుకుంది. విస్తారమైన పనుల చేత ఆమె తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ఏమంటుంది? ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? పిలిచింది నేను కదా అయ్యా, నీకు చింత లేదా? నా సహోదరు నన్ను విడిచిపెట్టి నీ దగ్గర కూర్చొనుందే, నేను విస్తారమైన పనులు పెట్టుకోమన్నాను, నాకు సహాయం అని చేయమని నీకు బాధ అనిపించట్లేదా అని అడుగుతుంది కదా. ప్రభు ఏమంటున్నాడు అందుకు? మరియా అందుకు ప్రభు 41వ వచనంలో అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అంటున్నాడు. చూడండి, అనేకమైన పనులు కలిగి, అనేకమైన పనులు పెట్టుకొని నువ్వు విచారం కలుగుతున్నావు కదా. ఆ పని ఈ పని పెట్టుకొని విచారాలు కదా, ఆ మాటలు ఈ మాటలు పెట్టుకొని బండలాంటి బరువుగా మనం మోస్తుంటాం కదా, మోస్తుంటాం. ఆ బరువు అంతా దిగిపోయేదాకా వేదన, బాధ కదా, చింత కదా. అవసరమైనది ఒక్కటే, చేయవలసినది ఒక్కటే, ఉండవలసినది ఒక్కటే కదా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు. ఆయన మార్గములో, ఆయన సత్యములో, ఆయన జీవములో మనం ఉండి కదా, అవసరమైనదే మనం ఎన్నుకోవాలి కదా. అనవసరమైనది మనం ఏం చేయాలంటే పక్కన పెట్టేయాలి. ఇక్కడ అనేకమైన పనులు పెట్టుకొని ప్రభువుని తొందరపడి మాట్లాడుతుంది. ఎవరిని పడి? ప్రభువుని. నీకు చింత లేదయ్యా, నీకు బాధ అనిపించట్లేదయ్యా, నా సహోదరి నాకు సహాయం చేయట్లేదు, పనుల్లో నాకు సహాయం చేయట్లేదు, ఏంది ప్రభువా అనని ప్రభువుని నిలదీసి మాట్లాడుతుంది. ప్రభువు చక్కగా సమాధానం ఇచ్చాడు. మార్త, నువ్వు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే అని దానికి కింద ఫుట్ నోట్లు ఏమన్నా అనేక ప్రాచీన
పత్రులలో అవసరమైన కొన్నియే అని పాట అంటాను కదా. అనేకమని ఉంటాయి, కానీ వాటిలో కొన్ని ప్రాముఖ్యమైనవి ఉంటాయి. ఆ ప్రాముఖ్యమైన వాటిల్లోనే మరియ ఉత్తమమైనదే ఎన్నుకున్నది. ఏమనుకున్నది? ఉత్తమమైనదే ఎన్నుకున్నది. అది క్రీస్తు బోధై ఉండాలి. ఎవరి బోధ? క్రీస్తు బోధ. క్రీస్తు మాట ఉండాలి, క్రీస్తు వాక్యమై ఉండాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందుండెను, ఆ వాక్యమే మనకి వెలుగై ఇచ్చింది. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి ఒక శరీరధారిగా మన కోసం, నీ కోసం, నా కోసం ఆయన ఈ లోకానికి వచ్చి మరి ఆయన బోధించాడే, ఆయన కార్యములు చేశాడే, ఆయన అద్భుతములు చేశాడే, పరలోక రాజ్య ఉపమానాలు చెప్పాడే కదా, మార్గం చూపించాడే, రక్షణ ఇచ్చాడే కదా. ఆ ప్రభు సన్నిధిలో, ఆ ప్రభువులో మనము నిలుచుండి, మనం ప్రార్థించి, మనం ఆరాధించి, దేవుని ఘనపరిచి, మనము బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకున్నటకు మనం తగిన పాత్రలుగా మనం ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టం మేరకు మనం జీవిస్తున్నాము. ఇక్కడ ఉత్తమమైనదే కదా. 42వ వచనంలో అంటున్నాడు, మరియా ఉత్తమమైన దానినే ఏర్పరచుకొనెను. మరియా ఆమె యొద్ద నుండి దాన్ని తీసివేయబడదు కదా, తీసివేయబడదు. ఆమె హృదయము, ఆమె సమర్పణ కదా, ఆమె యొక్క స్థితి ప్రభువుకి తెలిసిపోయింది. ఆమె హృదయంలో నా దేవుడే నాకు చాలు, ఏ పని నాకు అవసరం లేదు, ఏది నాకు అవసరం లేదు. ఈ సమయము నా ఇంటిలోకి నా సహోదరి ద్వారా దేవుడు నా యొక్క ఇంట్లోకి వచ్చాడు కాబట్టి నేను బోధ వింటున్నాను. ఫస్ట్ బోధ కదా, ఫస్ట్ దేవుని యొక్క వాక్యం, తర్వాత ఏదైనా కూడా కదా. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్నాం, ఎంతమంది దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తున్నాం, ఎంతమంది ఎక్కడ కూర్చొని ఏమి సంభాషణ చేస్తున్నారు, ఎంతమంది ఏమి చేస్తున్నారు, ఎంతమంది ఏ విధంగా ఉంటున్నారు కదా. వాళ్ళ జీవన శైలిలో ఎలా జీవిస్తున్నారో వాళ్ళకే మనం విడిచిపెట్టాలి. ఎవరి ఆత్మలకు వాళ్ళే ఉత్తరవాదులు కదా. ప్రభువే ఆది అపోస్తలులే ప్రభువే మాట తెలియపరుస్తున్నారు. చూడండి, మత్తయి సువార్తలో కూడా మనం ఒక మాట చూస్తాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము మరి చూద్దామండి. ఆ మాట కూడా, ఆ 17వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. అదే చాలమ్మా, మంచి మాట నీకు తెలియపరుస్తున్నాడు. వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బెతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను. చూడండి, బెతనియా ప్రాంతంలోకి వచ్చాడు. అంటే మార్త మరియా ఆ యొక్క గృహంలోకి, ఆ ప్రాంతంలోకి, ఆ గ్రామంలోకి వచ్చాడు. ఉదయం అందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎందుకు రాక దాని ఎందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దాన్ని చూచి ఇక మీదట అని ఎన్నటికి నీవు కాయకుందు అని కాకని చెప్పాను. ఆ మాట ఎవరు చెప్తున్నారు? ప్రభువే చెప్తున్నాడు కదా. మనల్ని పరిశీలిస్తున్నాడు దేవుడు, మనల్ని పరిశోధిస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు కదా, మనల్ని గమనిస్తున్నాడు. ఆ చెట్టును ఎందుకు చూశాడు? ఆ ప్రాంతంలోకి ఎందుకు వచ్చాడు? ఆ ప్రాంతంలోకి వచ్చి మరియా మార్త ఇంట్లోకి వచ్చి మరి అనేకమైన బోధ చేస్తున్నాడు. ఆయన వాక్యం చెప్తున్నాడు కదా. ఆకలి కొనున్నాడు ఆయన ప్రభువు. ఏ ఆకలి? ఆత్మలనే ఆకలి కదా, ఆత్మ ఆకలి. ఎందుకు కదా? ఆ బిడ్డలు నశించిపోకూడదు, ఆ బిడ్డలు బాధపడకూడదు, ఆ బిడ్డలు ఇబ్బంది పడకూడదు,
ఆ బిడ్డలు నిత్య నరకంలో పడకూడదు అని చెప్పి మరి ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. ఈరోజు మనకున్నది ఆకలి దప్పికలు మనకున్నది. ఏ ఆకలి దప్పికలు ఉన్నాయి? భౌతికమైన ఆకలి దప్పికలు మనకు ఉన్నాయేమో కదా. అవి మన గ్లాసులు మంచినీళ్ళు తాగినా కదా, ఒక ప్లేట్ భోజనం తిన్నా ఆకలి తీరిపోతుంది. కానీ రేపు యుగాలు కాలేటప్పుడు మనకి అప్పుడు దాహం వేస్తుంది కదా, అప్పుడు మనం తప్పన చెందుతాం. ఆ వేదన ఎవరు తీరుస్తారు కదా. అందుకే నీలోను నాలోను ప్రాణం ఉన్నప్పుడే ప్రభు మనల్ని కోరుతున్నాడు. ఆయనకు ఆకలి కలుగుతుంది. ఏ ఆకలి? నా బిడ్డలు రక్షింపబడాలి, నా బిడ్డలు నన్ను ఎరగాలి, నా బిడ్డలు నేను ఇచ్చే రక్షణ పొందుకోవాలి. ఆయన యొక్క ఆకలి ఇజ్రాయెల్ గురించి ఆకలి, అనేకమైన బిడ్డల గురించి ఆకలి. ఆ అంజూరపు చెట్టును చూసి ఉపమాన రీతిగా కానీ ఆ చెట్టును గురించి కానీ ఆయన గురించి చెబుతున్నాడు. దాన్ని చూసి మరి తిందామని అనుకుంటే ఒక్క ఫలము లేదే కదా, ఒక్క ఫలము లేదే. ఆ ఫలము లేని చెట్టును చూసి ఇక మీద మనం ఎప్పుడు కాయకుందు కాక అని అంటున్నాడు. తక్షణమే చూడండి, తక్షణమే అంజూరపు చెట్టు ఏమైపోయిందండి? ఎండిపోయింది. దేవుని యొక్క నోట నుండి శుభవచనమే రావాలి. ఏమి రావాలి? శుభవచనమే రావాలి, ఆశీర్వచనమే రావాలి, దీవెన వచనమే రావాలి. కలిగి ఉన్నామా? ప్రభు అంటున్నాడు ఆ అంజూరపు చెట్టును చూసి. ఈరోజు మనకు చెబుతున్నాడు కదా, మార్త విస్తారమైన పనులు పెట్టుకొని కదా, ప్రభువానికి చింత లేదా అని తొందరపడి మాట్లాడుతున్నది. మరియా ఉత్తమమైన దానిని ఎరిగి ఉత్తమమైనదే ఎంచుకొని బోధ వినుచున్నది. ఆమెను పంపించుంటే ఆమె యొద్ద నుండి దాన్ని తీసివేయబడదు. ఆమె ఉత్తమమైనదే ఎంచుకున్నది. ఆ వాక్యం వింటేనే నీవు నిత్య రాజ్యంలో ఉంటావు కదా. ఆ వాక్యమే శరీరమైనది. ఆయనలో రక్తమే మనకి రక్తముగా ఇచ్చాడు, శరీరముగా ఇచ్చాడు, ద్రాక్షగా ఇచ్చాడు, రొట్టెగా ఇచ్చాడు కదా. గమనించాలండి, మనం గమనించాలి, తెలుసుకోవాలి, దేవుని వాక్యం తెలుసుకోవాలి, బలపడాలి. 30 60 30 100 మనం ఫలింపులోకి రావాలని దేవుడు తన యొక్క ఉద్దేశమైంది. దేంట్లో? భౌతికమైన వాటిలో, డబ్బులో కాదు, ఆస్తులో కాదు, బంగారులో కాదు కదా, హోదాలో కాదు, పేరు ప్రఖ్యాతలో కాదు కదా. పేరు ప్రఖ్యాతలు, మంచి పేరుని ఆయనే ఇస్తాడు. ఎప్పుడు? మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయన హెచ్చించుకొని పరమ తండ్రి బలిష్టమైన చేతి కింద మనం దీన మనసుకులుగా ఎప్పుడైతే మనం ఉంటామో కదా, అప్పుడు మనల్ని అంచులంచులుగా ప్రభువే మనల్ని దీవిస్తాడు. ప్రభువే మనల్ని ఉన్నతమైన స్థితిలో పెడతాడు కదా. ఆమె యొద్ద నుండి దాన్ని తీసివేయబడదానని మరియా గురించి చెప్పాడు మార్తాకి. ఇక్కడ ఆకలి కొనేనంటే ఆ చెట్టు వైపు చూసినప్పుడు ఆ చెట్టుకి కాపు లేదు, ఆ చెట్టుకి కాపు లేదు. ఫలిస్తున్నామా? ఆయన బల్ల చుట్టూ మన ఒలివ మొక్కల వలె ఉండాలి, ద్రాక్ష తీగల వలె ఉండాలి కదా. ద్రాక్ష తీగల వలె ఫలించాలి. ఫలింపని ప్రతి తీగని తీసి పారవేస్తాను, నరికి అగ్నిలో వేసేస్తాను. ఫలించువాడు మరి ఎక్కువగా ఫలించును అంటున్నాడు. ఫలించువాడు మరి ఎక్కువగా ఫలించును. మనం ఎందులో ఫలిస్తున్నాం? ఎందులో మనం ఎదుగుతున్నాం? ఎందులో మనం బలపడుతున్నాం? మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి, మనల్ని మనం ఎద్దుకుంటున్నామా? క్వశ్చన్ వేసుకుంటున్నామా? తగ్గించుకుంటున్నామా? ప్రార్థిస్తున్నామా? వాక్యం వింటున్నామా? విన్న వాక్యము, తగ్గించుకున్న జీవితము కదా, స్థిరపడే జీవితము, నిలుచుండే జీవితము దేవునికి సంతోషపరుస్తుంది. ఎవరికి? దేవునికి సంతోషపరుస్తుంది. నా బిడ్డ నా మాటను గౌరవించింది, నా బిడ్డ నాకు లోబడింది, నా బిడ్డ క్రమంగా నడుస్తుంది, నా బిడ్డ నన్ను ఆరాధిస్తుంది, నా బిడ్డ నోటను, మనసును, హృదయములోను కదా, తలంపులోను ప్రతిదీ కూడాను మహిమార్థకరంగా నన్ను స్తుతిస్తుందని దేవుడు ఎంతగానో ఇస్తున్నాడు. మార్త జీవితం కావాలా? మరియా జీవితం కావాలా? తొందరపడే జీవితం కావాలా? నిదానముతో మనము నిలుచుండి వాక్యం వినే జీవితం కావాలి కదా. దేవుని నోట ఆ చెట్టు శపింపబడును గాక
కాపు కాయకుండునుగాక అంటున్నాడు. ఏమంటున్నాడు? కాపు కాయకుండునుగాక అన్నంగానే వెంటనే చెట్టు ఏమైపోయిందంటే ఎండిపోయింది. మనల్ని దీవించేవాడండి మన దేవుడు, మనల్ని పోషించేవాడు, ఆశీర్వదించేవాడు. దేవుని వాక్యములో మరియా వలె, మార్తా వలె కాకుండా మరియా వలె మనము దేవుని సన్నిధిలో అపురూపంగా మనం ఎరిగి ఫలించి బలపడి వాక్యానికి విధేయులే మనం జీవించేవారు ఉంటాం. ఇటు వాక్యం ప్రభు మన యొక్క వినుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క చిన్న యొక్క ఆరాధన మనము ముగించుకునేవారు. ఇటు వాక్యం ప్రభు మన యొక్క వినుకల్లో దేవుడు దీవించునుగాక.